ఎప్పుడు తప్పు చేసినా నేరం చేసిన గుండమ్మ చేస్తుంది. నా కూతురు కళ్ళు పోవడానికి కారణం ఇది. లోకేం తప్పు చేసిందిరా? మీరక్కడే పొరపాటు పడుతున్నారు పిన్ని. బాబీ నువ్వు మీరాగండి వదినా. ప్రిన్సీకి కళ్ళు పోవడానికి కారణం మా వదిన కాదు, ఇది. పిన్ని, వంటగదిలో ఏదో కెమికల్ కలిపి ప్రిన్సీ కళ్ళు పోవడానికి కారణం ఇది. ఏంటి బాబీ నువ్వు చెప్తుంది నిజమా? నిజం బాబాయ్. అసలు దీన్ని కడుపుతో ఉన్న భార్య మీద చేయి చేసుకుంటావా? నెత్తిన పెట్టుకొని చూసుకునేవాడిని వదిన. ఇది మనిషిలా ప్రవర్తించుంటే. అయినా ఇది మనిషిలా ప్రవర్తించిందా? ఏంటి లోకేశ్వరి, బాబీ చెప్తుంది నిజమా? నా బిడ్డ కళ్ళు పోవడానికి కారణం నువ్వా? ఎందుకు చేసావే? ఎందుకు చేసావు? నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందని దాని కళ్ళు పోగొట్టావు. పిన్ని, ప్రిన్సీ మీద కోపంతో కాదు, గుండమ్మ మీద పగతో చేసుంటుంది. ఎప్పుడు తనని దోషించేసి అందరి ముందు నిలబెట్టాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అన్నీ తెలిసినప్పుడు దాన్ని లాగిపెట్టి రెండు కొట్టకుండా ఎందుకు ఊరుకున్నావు మావడా? ఆ సన్మానం తనకి ఎప్పుడో జరిగేదే తాతయ్య గారు, కానీ ఎప్పటికప్పుడు గుండమ్మ ఆపడం వల్లే సుచిత్ర ఆగు. తనని పోలీసులకు పట్టిస్తే కుటుంబం పరువు పోతుంది. దీనివల్ల నా కూతురు కళ్ళు పోయేయండి. ఏం చేయమంటారు మరి? మీరు కేసు పెట్టినంత మాత్రాన జరిగింది వెనక్కొచ్చేస్తుందా అత్తయ్య? అంటే ఇంత దారుణం చేసిన దాన్ని వదిలేయమంటావా? సీను, నీ కుటుంబ గౌరవం పోతుందన్నారు కాబట్టే అది నాకిష్టం లేక ఆగుతున్నాను. పోలీస్ కేసు అయితే పెట్టను, బట్ ఇది ఇంట్లో ఉండకూడదు.
దీన్ని ఇంట్లో నుంచి గెంటేసి నా బాధ తగ్గిస్తారా లేదా పోలీస్ కేసు పెట్టేసి మీ ఇంటి పరువు మీరే పోగొట్టుకుంటారా చెప్పండి. ఇంకా దీంతో మాట్లాడి పిన్ని, ఇప్పుడే దీన్ని బయటికి గంటేస్తాను. ఏమండి? ఛీ, నోర్మి. అలా పిలిచే అర్హత నీకు లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారలేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. నీ మీద నా మనసులో ఉన్న ప్రేమ కొంచెం కొంచెం చంపుకుంటూ వచ్చాను. అయినా ఎక్కడో భార్యవన్న కొద్దిపాటి ప్రేమన్నా ఉండేది. ఇప్పుడు అది కూడా చచ్చిపోయింది. నువ్వు నాకు అవసరం లేదే. నిన్ను భరించాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళకి గానీ నాకు గానీ లేదు. పోవే బయటికి. దీన్ని బయటికి గెంటితే కడుపులో ఉన్న మన ఇంటి వారసుడు దానిలాగే దిక్కులేని వాడిపోతాడు. పట్టు పరుపుల మీద పెరగాల్సిన వాడు ఈ పనికి మళ్ళీ దాని కడుపున పుట్టిన పాపాన రోడ్ల మీద పెరుగుతాడ్రా. అలాగని దీన్ని ఇంకా ఇంట్లో పెట్టుకుంటారా? లేదే, కట్టు బానిసగా పడేస్తాను. బిడ్డని కన్న తర్వాత నేనే నా చేతులతో దీన్ని మెడపట్టి బయటికి గెంటేస్తాను. ఇక దీనికి మన ఇంట్లో మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్ గా తినే యోగ్యత లేదు. దీన్ని తీసుకుపోయి స్టోర్ రూమ్ లో పడేసి తాళమేయి. ఇంకా చూస్తావేంటే? పద. ఏమండి? బాబీ, ప్లీజ్ అండి. ఏమండి? ఏమండి నా మాట వినండి. ఏయ్, మాట్లాడుకో. ఇక నుంచి ఈ స్టోర్ రూమే నీకు జైలు. బిడ్డని కనేంత వరకే. ఆ తర్వాత నీ బ్రతుకు రోడ్డు పాలైపోతుంది. నీకు టైం టు టైం ముద్ద పడేస్తాను, పడుండు. ఏమండి? ప్లీజ్ అండి. ఏమండి? వద్దండి. ఏమండి? 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 ఏంటి ఉలిక్కి పడ్డారా? భవిష్యత్తు కనిపించిందా? ఏమైంది వదినా? ఎందుకలా టెన్షన్ పడుతుంది? ఏం చేసావే? నిన్నే అడిగేది. ఏం చేశావు? ఏం లేదు బాబీ. మరి ఏమీ లేకపోతే దీన్ని ఇలా నిలబెట్టి మీరు మాట్లాడరు వదినా. ఇది ఏదో ఖచ్చితంగా తప్పు చేసింది. చెప్పండి వదినా. మీరు చెప్పకపోతే నా మీద. బాబీ, నిజమే, లోకేశ్వరి తప్పు చేసింది. అయిపోయింది, ఫినిష్. దీన్ని బయటకు గెంటేస్తారు, నన్ను బయటకు పంపించేస్తారు.
ఏం చేసావే? బాబీ ఎందుకంత గట్టిగా అరుస్తావు? ఇది ఎన్ని తప్పులు చేసినా మాకెవరికీ తెలియకూడదని చెప్పి మీరు కవర్ చేస్తూనే వస్తున్నారు. అలాంటిది తను తప్పు చేసిందని మీరే చెప్తున్నారంటే ఇది ఎంత పెద్ద తప్పు చేసిందో నాకు అర్థం అవుతుంది. బాబీ నువ్వు అనుకుంటున్నట్టు పెద్ద తప్పేం చేయలేదు. తన ఆరోగ్య విషయంలో కొంచెం అజాగ్రత్త చేసింది, అందుకే మందలిస్తున్నాను. నాకు నిజమే చెప్పారా వదినా? ఏ బాబీ నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా? చెప్పరని అనుకుంటున్నాను. ఆ నమ్మకంతోనే ఉండు. నువ్వు కడుపుతో ఉన్నావని నీతో చిన్న పని కూడా చేయించకుండా ఇంట్లో అన్ని పనులు తనే చేస్తూ ఉంది. అన్నీ నీకు టైం టు టైం కావాల్సినవి నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతుంటే నీకేంటే ప్రాబ్లం? ఎందుకు వదిన చెప్పినట్టు వినట్లేదు? అది తప్పు చేసినా తెలుసో తెలియకో తప్పితే కావాలని చేయలేదు మనోడా. అవును, అది తెలుసో తెలియకో చేస్తుంది. కానీ నువ్వు వయసులో పెద్దదానివి కదా, నీకు మంచేదో చెడేదో బాగా తెలుసు కదా, నువ్వెందుకు దానికి చెప్పడం లేదు? ఇక మీదట పద్ధతి మార్చుకుంటానే. ఒట్టు. అయినా తన ఆరోగ్యం గురించి తను చూసుకోవాలి గాని ఒకళ్ళు చెప్పాలా వదినా? ఇదిగో లోకేశ్వరి, నీకు ఆఖరిసారిగా చెప్తున్నా, మరోసారి నువ్వు తప్పు చేశావని వదిన నిన్ను తిడుతూ నాకు కనిపించిందో నువ్వు ఏ తప్పు చేశావని కూడా నేను చూడను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇప్పటికే నేను చాలా భరించాను లోకేశ్వరి. ఇక మిగిలింది కొద్దిపాటి సహనమే. దాన్ని కూడా చంపేయకు, గుర్తుపెట్టుకో. బాబీ ఏం చెప్పాడో విన్నావు కదా, నీ బుద్ధి మార్చుకో అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆ దేవుడొచ్చి చెప్పినా నువ్వు మారవు. ప్రిన్సీ కళ్ళు బాగయ్యాయి కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. ఇక మీదట నువ్వు ఎంత కుదురుగా ఉంటే నీకు అంత మంచిది. ఎందుకంటే బాబీకే కాదు, నాకు కూడా సహనం కొంచెమే మిగులుంది. ఇదిగో నీకు కూడా చెప్తున్నా. ఇంకా ఎంతసేపు రా? ఆ మూర్తిగాడు వస్తానని ఇంకా రాలేదు. ఈ రౌడీ మన ల్యాండ్ విషయం సెటిల్ చేయగలడంటవా? భలే వారే సార్. అతనంటే ఏమనుకుంటున్నారు? ముందు పద్ధతిగా చెప్తాడు, మాట వినకపోతే మడ్రే. మీ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది, నన్ను నమ్మండి. రండి సార్. నమస్తే అన్నా. నమస్తే నమస్తే మూర్తి. అన్నా, ఈయన ఒక బిల్డర్ అన్నా. ఈయనకున్న ల్యాండ్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. ఓ 4 పిల్లర్లు ఎక్కువ వేద్దామనుకుంటే భూమి సరిపోక పక్కనున్న 4 గుంటలు కలిపేశాడు. ఇప్పుడు వాడొచ్చి ఓ గొడవ చేస్తున్నాడు. మీరైతే సెటిల్ చేస్తారని మీ దగ్గరికి తీసుకొచ్చా. ఏ మూర్తి, పొడి చేస్తాడు చీరేస్తాడు అని ఇంతసేపు గొప్పగా చెప్పి ఇంత దూరం తీసుకొచ్చావు? వీడి గురించా? రేయ్
మా అన్న అంటే ఏమనుకుంటున్నావురా? ఆడదాని చేతిలో తన్నులు తిన్న ఆడంగోడని అని నేను అనడం లేదు, బయట అందరు చెప్పుకుంటున్నారు. ఏంటి సార్ మీరు అనేది? ఏంటన్నా నువ్వు ఆడదాని చేతిలో తనులు తిన్నావా? ఫేసు చూస్తే తెలియట్లే, కామెడీ ఫేసు. వీడు రౌడీ ఏంటి? హే, కామెడీగా ఉంటా నీకు? ఒక్క పోటు పొడిచానంటే రౌడీ అంటే భయపడే వాళ్ళని బెదిరించడం కాదు, ఎదిరించే వాళ్ళను కూడా బెదిరించి భయపెట్టగలవాడు. నా పీక మీద కత్తి పెట్టడం కాదు, నీకు దమ్ముంటే నిన్ను కొట్టిన ఆడదాన్ని దెబ్బ కొట్టి చూపించు. ఏ మూర్తి, వీడితో పనవదు, వెళ్దాం పదా. అన్నా, ఈ ఏరియాలో రాజాలా బతికేవన్నా, ఇప్పుడేంటన్నా ఈ కర్మ? ఒక ఆడది చేసిన పనికి ఈ ఏరియాలో నా ఇజ్జత్ మొత్తం పోయిందిరా. ఎక్కడైతే నన్ను కొట్టిందో ఆ గుండమ్మని అక్కడికే తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి నరికేసేయాలి. అప్పుడు కానీ బ్యాలెన్స్ అవుతావు. జనంలో మనమంటే మళ్ళీ భయం రావాలి. చంపేస్తా, దాన్ని చంపేస్తాను. పుసేలోకి ఓ అని పళ్ళు కొరికేస్తున్నావు, చీరని నలిపేస్తున్నావు, ఏమైంది ఇప్పుడు? పళ్ళు కొరకడం కాదు, ఆ గుండమ్మ కంఠం కొరికేయాలని అనిపిస్తుంది. మళ్ళీ దాని చేతుల్లో ఓడిపోయాను కదా నానమ్మా, అది తట్టుకోలేకపోతున్నాను. పుసేలోకి మొదటిసారి ఓడిపోతే బాధ ఉంటుంది, కానీ ఎప్పుడు ఓడిపోయే వాళ్ళకి కొత్తగా బాధే ఉంటుందే. ఈ పాటికి నీకు అలవాటు అయిపోవాలి కదే, ఇంకా అవలేదా? అసలే గుండమ్మ మీద మంటలో ఉన్నాను. కడుపులో ఏదో ఒకలా వికారంగా ఉంది. ఈ టైంలో నువ్వు కౌంటర్లు వేసావనుకో నిన్ను. ఏమైంది లోకి, ఆవిడ మీద అరుస్తున్నావు? కడుపులో వికారంగా ఉందంట, ఆ వికారం అంతా నా మీద చూపిస్తుంది. నెలలు నిండుతుంటే అలాగే ఉంటుంది. ఇదిగో అమ్మాయి, లోకికి 5 నెలలు పడినట్టుంది కదా? అవునండి. మరేటి లోకేశ్వర్ పొట్ట పెరగట్లేదు? కడుపులో ఉన్న బిడ్డ పూర్తిగా ఎదుగుదలకి ఇంకా రాకపోతే కొంతమందికి అలాగే ఉంటుంది తమ్ముడు, పొట్ట పైకి కనపడదు. అలా అయితే లోపల ఉన్న బిడ్డకి ఏమైనా ఇబ్బంది అమ్మా? ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయిస్తే మంచిది కదమ్మా. బాబీ, ప్రతిదానికి కంగారు పడకు, ఏమీ కాదు. ఎవరై మీరు? గుండమ్మ గారు పిలిచారండి. గుండమ్మ దేనికి? అదే అత్తయ్య, లోకేశ్వరికి సీమంతం చేద్దామని పంతులు గారిని అడిగితే 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందన్నారు కదా, రేపే ఆ ముహూర్తం.
సీమంతం రేపు జరిపించటానికి ఏర్పాట్లవి చేయిద్దామని వీళ్ళని పిలిపించాను.